ఇంకా వెనకతల చేతులు లేవలేదు. బాగా వెనకతల టెంట్లో అందరూ చేతులు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంగా ఉన్నవాళ్ళు చెప్పండి, సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి, ఉత్సాహంగా ఇది నాకు పండగ అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ అతి పరిశుద్ధమైన సమయాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ దినము కొరకు అనేకమైన పర్యాయములు ప్రార్థన చేయడం జరిగింది. దైవజనులు సామ్యూల్ అన్నగారు మరి ఫోన్ చేసి 15వ తారీఖు అయా క్రిస్మస్ ఆరాధనకు మీరు రావాలి, మరి ఇక్కడ భీమోలు గ్రామంలో ఉన్న మందిరము గురించి తెలుసు, సంఘ విశ్వాసుల గురించి తెలుసు, మరి ఆదివారము దేవుని యొక్క నిర్ణయం ప్రకారముగా క్రిస్మస్ ఆరాధన వేడుకలకు హాజరు కావాలని దేవుని యొక్క ఆలోచన చెప్పున జరిగిస్తున్న ఈ షకీనా ప్రేయర్ మినిస్ట్రీస్ వారి మరి ఆహ్వానాన్ని మేము స్వీకరించి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దైవజనులు సామ్యూల్ బ్రదర్ గారికి, వారి యొక్క కుటుంబానికి నా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఈ సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చిడిపి గ్రామం నుంచి కూడా వచ్చి ఉంటారు, వారికి కూడా వారి సంఘ సభ్యులకు విశ్వాసులు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. స్టేజ్ను అలంకరించిన దైవజనులు అధ్యక్షులుగా నడిపించి ఉన్నారు, దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. మరొక దైవజనులు ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయం కొరకు మీరు ఎన్నో సంవత్సర దినంగా క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, క్రిస్మస్ మన పండగ ఎప్పుడు వస్తుంది, మన పండగ ఎప్పుడు వస్తుంది, మనము కొత్త బట్టలు వేసుకుందామని పిల్లలు అనుకున్నారా? ఎంతమంది కొత్త బట్టలు వేసుకున్నారు? చెయ్యి పైకి ఎత్తాలా? మిగతా వాళ్ళు కొనుక్కోలేదా? పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా చేయొచ్చు. పండగ అంటేనే ఏముంటుందమ్మా? మొట్టమొదటిగా పండగ అంటే దేనికి ఆయత్తపడతాం? కొత్త వస్త్రాలను ధరించాలి మొట్టమొదటి, అంతే కదా? కొత్త వస్తువులను కొనుక్కోవాలి, అన్నీ కూడా క్రొత్తగా కోరుకుంటాం. అంటే యథావిధిగా జీవితం జీవించే తరుణం నుంచి ఒక నూతనంగా కనపడాలని మనము ఆశపడతా ఉంటాం. నిజమే, దేవుడి రాత్రి గల సమయంలో మిమ్మల్ని నూతనంగా అలంకరించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు చప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లించాలి. అనేకమైన పర్యాయములు చెప్తూ ఉంటాను మీకు. నోరు ఖాళీగా ఉండకూడదు, చేతులు ఖాళీగా ఉండకూడదు, చూపు ఖాళీగా ఉండకూడదు. చూపు ఖాళీగా ఉండటమేంట్రా అంటే ఏకాగ్రతతో దైవజనులు ఏం చెప్తున్నారు అనే దాని గురించి మనము విశ్వసించి చూడాలని అర్థం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యకి రావడానికి దేవుడు కృపనిచ్చినందుకు నాతో పాటు వచ్చిన బృందానికి మరి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు సంగీతము శ్రావ్యంగా మరి అందించిన జో సౌండ్ సిస్టమ్ వారికి, మరి జో చక్కటి సంగీతాన్ని అందించి అలాగే సిస్టమ్ ద్వారా అందించిన బ్రదర్కి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమము చక్కగా అందరూ ఇక్కడే కాదు, అనేక మంది లైవ్ ద్వారా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నారని ఆశపడతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వినపడతలేదు, గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఈ యొక్క కార్యక్రమానికి దేవుడు మనకిచ్చిన వర్తమానం ఏంటంటే నిరీక్షణానంద క్రిస్మస్. చెప్పండి,
నిరీక్షణ ఆనంద క్రిస్మస్. చెప్పండి అందరూ. నిరీక్షించడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేస్తున్న ఒకే ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించడానికి పూర్వం జరిగిన సంగతులు మనందరికీ తెలుసు. చాలామంది దైవజనులు ఈ క్రిస్మస్ మాసంలో ప్రారంభము 1వ తేదీని మొదలుకొని డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ వేడుకలు జరుపుతూ ఉంటాం. అనేకమైన సంఘాల్లో, అనేకమైన గ్రామాల్లో, గ్రామమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అని అంటే ఏంటంటే చెప్పండి, ప్రపంచమంతా జరుపుకునే పండగ క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ ఆరాధనకు, వేడుకలకు, ప్రార్థనకు ఎన్నో పేర్లు పెడతా ఉంటాం. ఎన్ని పేర్లు పెడతాం? స్త్రీల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, సండే స్కూల్ పిల్లల క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, ఆశ్చర్య క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్, ఇంకెన్ని చాలా చాలా పేర్లు పెడతా ఉంటాం. మరి డిసెంబర్ 1వ తారీఖున దేవుని యొక్క చిత్తాన్ని గమనించి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ సంవత్సరము క్రిస్మస్ ఆరాధన కొరకు ఏ వర్తమానాన్ని నేను సిద్ధపరచాలి, ఏ వాక్యాన్ని ప్రజలకు తెలియచేయాలి, ఏ వర్తమానాన్ని ఆశీర్వాదకరంగా ప్రజలకు అందించాలని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఇచ్చిన మాట ఏంటంటే నిరీక్షణ ఆనంద క్రిస్మస్. చెప్పాలి, అందరూ మర్చిపోతున్నారు. పదే పదే ఉచ్చరించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ప్రతి వాక్యములోనూ నిరీక్షణ అనేది మనకు తారసపడతా ఉంటుంది. మన వాక్యం చదివేటప్పుడు ప్రతి వాక్యములోనూ, ప్రతి రెఫరెన్స్లోనూ ఏం కనపడుతుంది? నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. అసలు నిరీక్షణ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? నిరీక్షణ అంటే ఏంటమ్మా? చెప్పండి, పర్వాలేదు, మాట్లాడండి సంతోషంగా. ఎదురు చూడడం. దేనికోసము? ఏదో ఒక విషయం గురించి ఎదురు చూడడము. లేకపోతే దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాగా దేశాంతరంలో ఉన్న వ్యక్తులు రావక కొరకు మనము ఎదురు చూడడం. ఎదురు చూడడంలో ఉన్న ఆనందాన్ని గురించి ఈ రాత్రి మనము మాట్లాడుకోబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో క్రీస్తు పూర్వము జరిగిన సంభాషణ సంగతుల విషయంలో అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముందుగా మనము ధ్యానం చేసుకునే విషయం ఏంటంటే నిరీక్షణ ఆనంద క్రిస్మస్ అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు పదే నేను చెప్తున్నప్పుడల్లా పదే మీరు జ్ఞాపకం చేసుకుని మీ నోటితో ఉచ్చరించాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు, యూదులు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి శ్రమలు, శోధనలు, నష్టాలు, కష్టాలు అనుభవించి మరలా వారి హృదయాలు నిజదేవుడి వైపు చూచి ప్రార్థించిరి, చూచి నిరీక్షించిరి. ఎవరి వైపు? నిజ దేవుని వైపు. నిజ దేవుడు అంటే అబద్ధమైనది కూడా ఉన్నది అని గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు నిజ దేవుని వైపు ఎదురు చూస్తూ నిరీక్షించారు మన పితరులు. ఎవరు? మన పితరులు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ కలిపి వారికిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన ప్రాంతాన్ని, శ్రేష్టమైన ఈవులను, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన సంపదను, ఏమండి వారికిచ్చిన ప్రతిదీ ప్రశస్తమైనది, శ్రేష్టమైన దానిని విడిచిపెట్టి వారు
నిజ దేవుణ్ణి శాశ్వతంగా విడిచిపెట్టి వారి సొంతమైన ఆలోచనలతో ఏమైపోయారో తెలుసా? దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయి వాళ్ళు అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడి మళ్ళీ వాళ్ళ హృదయము కఠినమైపోయింది కాకుండా దాస్యము కిందకి వెళ్ళిపోయారు. వారిని అనేక మంది పారసిక రాజులు, బబులోను రాజులు, అనేక మంది అన్య రాజుల చేతి క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాలు చీకటిలోకి వెళ్ళిపోయారండి మళ్ళీ దేవుని ప్రజలు. ఈ క్రిస్మస్ ఆనందము ఎందుకు వచ్చిందో, క్రీస్తు పూర్వము దేనికోసం వారు నిరీక్షించి ఆనందించారో, క్రీస్తు జననము తర్వాత దేనికోసం ప్రజలు ఆనందించారో, నేడు సంఘమైన మనము దేనికోసరము ఆనందించాలో, నిరీక్షించాలో తెలుసుకోవడమే ఈ రాత్రి ముఖ్య ఉద్దేశము. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిరీక్షణలో ఉన్న ఆనందము గురించి, చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగెను. చీకటి అనగా పాపము, చీకటి అనగా మరణము, చీకటి అనగా భయము, చీకటి అనగా శాపము. హల్లెలూయా! హల్లెలూయా! చెప్పండి అందరూ హల్లెలూయా. స్పందించాలి. నా మాటలు అర్థమవుతున్నాయి చివరి వరకు? నా మాటలు అర్థమవుతున్నాయన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, యిర్మీయా ప్రవక్త పాత నిబంధన ప్రజల కొరకు ఇప్పటి వరకు చెప్పాము కదా, చీకటిలో ఉన్న ప్రజలు మళ్ళీ దాస్యపు కాడి క్రిందకి వెళ్ళిపోయిన జనుల గురించి యిర్మీయా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యము. సహకరించాలి త్వరగా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను తెలుసుకుని ఉన్నాను. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా! ఏంటండి దేవుని వాక్కు యూదులకు, ఇశ్రాయేలీల ప్రజలకు ఏమని చెప్తా ఉన్నదంటే, దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారా ఈ విధమైన వర్తమానాన్ని పంపించాడు. ఏంటి ఆ వర్తమానము? మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఏ ఉద్దేశములు? దేవుడు మన పట్ల మన పితరుల పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశములంటే, అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని. దేనికోసం నిరీక్షించారు వాళ్ళు? ఇది శరీర సంబంధమైన నిరీక్షణ. వారి శ్రమలు పోగొట్టుకోవడానికి, వారి యొక్క శోధనలు పోగొట్టుకోవడానికి, తిరిగి వారు స్వదేశములో ఉండి ఆనందించడానికి మాత్రమే నిరీక్షించారు పాత నిబంధన ప్రజలు. హల్లెలూయా! హల్లెలూయా! మనము దేనికోసం నిరీక్షించాలి? ఈనాటి ప్రశ్న. చెప్పండి, ఎవరైనా చెప్తారా? మనము దేనికోసము నిరీక్షించాలి? నేటి సంఘముగా కూడిన మనము వేటి కోసము నిరీక్షించాలి? వాక్య ధ్యానములో మనం ముందుకు వెళ్ళినప్పుడు కనపడతా ఉంటాయి. యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు, ఇదిగో మీరు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరము కలుగజేసే మాటలు కానీ
హానికరము కలుగు చేసేవి కావు. మీరు దాక్ష కాడి కిందకి వెళ్ళిపోయారంటే, శ్రమల్లోనికి వెళ్ళిపోయారంటే, శోధనలోనికి వెళ్ళిపోయారంటే అది నేను ఇచ్చిన కాలము కాదు, మీకు మీరు తెచ్చుకున్న శాపగ్రస్తమైన దినాలు. అందుకని నేను మీరు నిరీక్షించి నా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి ఇదిగో సమాధానకరమైన వాక్యాలను, సమాధానకరమైన దేశాన్ని మీకు అందిస్తున్నాను. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పర్వదినాన్న, ఈ క్రిస్మస్ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా సమాధానము లేదా, శాంతి లేదా, సంతోషం లేదా, కష్ట నష్టాల్లో ఉన్నారా? ఈ రాత్రి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మియా ప్రవక్త గారు 31 నుంచి 33 వాక్యాలు చదువుదాం. త్వరగా సకాలంలో ముగించుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను, యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇంకా నేను వారి పెనిమిటి, చూడండి, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను ఏం చేశారంటండి? భంగము చేసుకుంటారు, నాశనం చేసుకున్నారు. తర్వాత ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితోను చేయబోవు నిబంధన ఇదే. ఒక క్రొత్త నిబంధన. చదవండి. వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడినై ఉందును. హల్లెలూయా. చాలండి, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఇక్కడ 2 నిబంధనలు కనపడుతున్నాయి. ఒకటి అబ్రహాముతో చేసిన శరీర సంబంధమైన నిబంధన ఏంటంటే, ఇదిగో అబ్రహాము కాలములో ఒక సూచక్రియ చెప్పాడు. నేను నిన్ను ఈ భూమి మీద ఆశీర్వదిస్తాను, భూమి పట్టజాలనంత విస్తారముతో ఆకాశ నక్షత్రముల వలెను ఒక సంతానం అయితే ఇసుక రేణువుల వంటి వలె సంతానమును చేస్తానని వాగ్దానాలు చేశాడు. వాగ్దానం ప్రకారంగా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలని దేవుడు ఇచ్చాడు ఈ భూమి మీద. ఆ నిబంధన గడిచిపోయింది. ఎప్పటి వరకును? ఇదిగో పాలు తేనెలు ప్రజలు, ఇశ్రాయేలీల ప్రజలు, యూదులు అందరూ కలిపి పాలు తేనెల దేశం వెళ్ళిపోయిన తర్వాత వారు ఆశీర్వదించబడ్డారు. వారి పొలములు, దుక్కి దున్నే ఎద్దులు, ఏమండి, వారి పిల్లలు తరతరాలు చూసి దావీదు మొదలుకొని అండి సౌలు మొదలుకొని మొట్టమొదటి రాజు నుంచి చివరి రాజు వరకు ఆశీర్వాదకరంగా మార్చి, వారు ఎప్పుడైతే మొదటి దేవుడు ఇచ్చిన నిబంధనను మీరి ఆజ్ఞను మళ్ళీ అతిక్రమించి శాపగ్రస్తమైన రాజుల యొక్క పాలనలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ 2వ నిబంధన చేయబోతున్నాడు. ఏంటి ఆ నిబంధన? ఇప్పుడు చదువుకున్నాం కదా, నేను మీ కొరకు ఒక నిబంధన చేయబోతున్నాను మళ్ళీ. ఏంటి ఆ నిబంధన? ఈ నిబంధన శాశ్వతమైనది. అబ్రహాముతో చేసిన నిబంధన వంటిది కాదు. అబ్రహాము వంటిది శరీరం వంటిది, అది ఇహలోక సంబంధమైనది. అది ఇదిగో మీరు చూస్తున్న నిబంధనకు లోనయ్యున్నారు, కానీ దానిని మీరు గ్రహింపలేదు పూర్తిగా. అందుకని నేను మరి ఒక నిబంధన చేస్తున్నాను. ఇది శాశ్వత కాలము ఉంటుంది. ఇది వారి మనస్సులో ఏం చేస్తాడంట? వారి మనస్సులో నా ధర్మమును ఉంచెదను. ఇంకో మాట ఏంటండి?
వారి హృదయములో దానిని రాస్తాను నేను. ఇంకా చూడండి, పేపర్ మీద పెట్టినవి చెరిగిపోవచ్చు, గోడల మీద చెక్కినవి శిథిలమైపోయి నాశనమైపోవచ్చు, ఇంకా శాసనముల ద్వారా రూపించబడినవి మార్చబడవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము చూడండి, వారి హృదయం మీద నా ధర్మమును ఉంచేదను అంటే అర్థం ఏంటి? హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యమును వ్రాస్తాను. అది ఎన్నటికి ఎవడు వచ్చి చింపివేయలేడు, అది శిథిలమైపోదు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. గట్టిగా 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 ఉత్సాహంగా. ఈ రాత్రి గల సమయములో పాత నిబంధన కాదు కానీ దేవుడు ఒక క్రొత్త నిబంధన నిరీక్షించిన వారికి కలుగజేస్తున్నాడు. కలుగజేసేది ఏంటి తెలుసా? ఇదిగో వాక్యమై ఉన్న ఈ యొక్క గ్రంథస్థము చేయబడిన విధంగా కాదు. ఇప్పుడు రెండవ నిబంధన శాశ్వతమైనది. ఇది నిరీక్షించబడిన వారికి ఈ రాత్రి హృదయములో ఆయన ధర్మాన్ని రాస్తాడంట. ధర్మము అనగా వాక్యము, ధర్మము అనగా సత్యము, ధర్మము అనగా ఆయన నిత్యమైన నిబంధన ఆజ్ఞ. ఏంటంటే మనం ముందు ముందు చూస్తాం బైబిల్ గ్రంథంలో, నిరీక్షణ ఆనంద క్రిస్మస్. ఎంతమంది ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు విశ్వసించి ఇక్కడికి వచ్చి పండగను ఆచరిస్తున్నారో? మంచిదే, మంచిదే. కానీ నిజ క్రైస్తవులుగా ఆయన ధర్మాన్ని ఈ రాత్రి మన హృదయములో రాయబోచుండగా మన హృదయాన్ని తెరిచి పట్టుకుని నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ఏంటా నిరీక్షణ? ఆయన ఎలాగ రాస్తాడు, ఆయన ఎలాగ రాస్తాడు నా హృదయంలో, ఏ ధర్మాన్ని నా హృదయంలో ఆయన రాయబోతున్నాడు. అందరికీ ఒకటే ధర్మమా? వివిధమైన ధర్మాలు ఉంటాయా? ఏమండి? ఒకటేనా ధర్మము? ఒకటే ధర్మము. నిరీక్షించబడు వారికి ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని వారి హృదయములో రాయబోతా ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్తూ చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యమును కూడా చూసి నిరీక్షణలో ఉన్న దానిని వెదుకుదాం ఈ రాత్రి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటలోనికి మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకములలో పడి ఉన్న వారులారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ఈ ప్రజలు, దేవుని సన్నిధిలో ఈ పెండాలములో కూడి వచ్చిన వారును, ఇదిగో ఈ యొక్క సౌండ్ సిస్టము మైక్ శబ్దము ద్వారా అనేక మంది గ్రామస్తులు వినుచున్నవారైనను, అలాగే ఈ లైవ్ ద్వారా చూస్తున్న వీక్షకులైనను, ఒకటి బంధకములలో ఉండిన వారులారా, దేని మీద మీ నిరీక్షణ ఉంచుతున్నారో ఈ రాత్రి ఇదిగో మరలా మీ కోటలలోనికి ప్రవేశించండి, మీ కోటలలోనికి ప్రవేశించండి. అప్పుడు మిమ్మలను నేనేం చేస్తానంటున్నాడు ఆయన? మరలా ప్రవేశించండి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను. ఏ రోజండి? చదవండి అందరూ. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మీ అందరికీ ఇప్పుడే తెలియజేస్తున్నాడు ఆయన. కోటలోనికి రండి. కోట అనగా ఏమిటి తెలుసా? దేవుని మందిరము ఆయన రాజకోటగా ఉన్నది.
దేవుని మందిరము ఆశ్రయపురముగా ఉన్నది. దేవుని మందిరము సకల జనులకు ఆశీర్వాదపు నిలయముగా ఉన్నది. నిరీక్షణ కలిగి ఈ రాత్రి మీరు నిరీక్షణ కలిగి దేవుని యొక్క వాక్యమును వినడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశములు మీ హృదయం అనే పలక మీద ధర్మమును రాసుకొనడానికి నిరీక్షించి వచ్చిన వారులారా, కోటలోనికి ప్రవేశించుడి. మరలా మరలా, ఎందుకంటే అనేక మంది దూరం ఉండవచ్చు దేవుని సన్నిధికి. దేవుని యొక్క నామమును విశ్వసించి ఉద్దేశించిన ప్రకారముగా వచ్చి మళ్ళా వెనుకకు తిరిగిపోవచ్చు. ఆనాడు ఇశ్రాయేలీయుల వలె రెండంతులుగా మీకు ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఒకటా రెండా? ఎన్ని కావాలి మీకు చెప్పండి రాత్రి? ఎన్ని అంతలు ఆశీర్వాదం కావాలని ఆశపడతా ఉన్నారు చెప్పండి మీ నోటితో. రెండే కావాలా? రెండు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. 4 కావాలన్న వాళ్ళు, 100 అంతల ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. చప్పలు కొడుతూ 100 అంతల ఆశీర్వాదము ఈ రాత్రి 2 అంతలు కాదు, నిరీక్షించిన వారికి ఇదిగో ఆయన అంటున్నాడు 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతలుగాను ఫలించెను. అటువంటి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి మీకు ఇవ్వబోతున్నాడు. ప్రవక్త అయిన జకర్యా అయితే ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి 2 అంతులుగా మీరు ఆశీర్వాదం పొందబోతున్నారు. ఎప్పుడు? మరలా మీరు కోటలోనికి ప్రవేశించిన ఎడల. చూడండి నా ప్రియమైనటి వారులారా, దేవుని యొక్క వాక్యము ఇదిగో దైవజనులైన నేనైనప్పటికీ, దైవజనులైన వెనుకతల కూర్చున్న దైవజనుల సంఘాల్లో చెప్తున్న వాక్యమును, ఇక్కడ షకీనా ప్రార్థన మందిరము యొక్క దైవజనులు సామెల్ అన్నగారైనా ఇంకా అనేక మంది దైవజనులు ప్రకటిస్తున్నప్పుడు మీరేం చేయాలంటే దేవుని వాక్యమును మీ మనస్సులో, మీ హృదయం అనే పలక మీద ఏం చేసుకోవాలి? ఆయన ధర్మమును రాసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మీరేం చేయాలి? మరలా దేవుని యొక్క కోటలోనికి నిరీక్షణ కలిగి రావాలి. ఎలాగ నిరీక్షణ? ఏ నిరీక్షణ కావాలి మనకి? యేసుబాబు పుడతాడని ఇదిగో ఈ మాటలు మనం చదవబడిన వాక్యములన్నీ 2వ నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. 2వ నిబంధన అంటే ఏంటి? పాపపు శాపపు వేదన శోధనలు ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగు చూస్తారు, గొప్ప ఆశీర్వాదం పొందుతారు, శ్రమల నుంచి విడుదల పొందుతారు అన్నారు. యెషయా ప్రవక్త ప్రవచించారు 630 సంవత్సరాలకి. జకర్యా ప్రవక్త ప్రవచించారు 430 సంవత్సరాలు. మలాకి ప్రవక్త ప్రవచించారు 400 సంవత్సరాలు. ఎప్పుడు? యేసు ప్రభువారు పుట్టక ముందు జరిగిన విషయాలు ఇప్పటి వరకు మనము ధ్యానించాము నా ప్రియమైనట్టు వారులారా. పాత నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన అయితే 2వ నిబంధన చేశాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చి ప్రతి వాని యొక్క పాపములు, పాప భారాన్ని, భుజముల మీద ఉన్న భారాన్ని, శాపాన్ని కొట్టివేస్తానని చెప్పాడు. అది 2వ నిబంధన. 3వ నిబంధన ఏంటో తెలుసా? చెప్పండి, ఊహించండి నా ప్రియమైనటి వారులారా. 3వ నిబంధన ఏంటి తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా. 3వ నిబంధన చేశాడు ఆయన. ఏంటి నిబంధన అంటే, క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన ఈ లోకములోనికి వచ్చి జన్మించి దైవ లేఖనములు ఏ విధంగా ఆయనను గురించి ప్రవచించినవో ప్రవచనాల రీతిగా లేఖనములను నెరవేర్చి పునరుద్ధానుడై, ఇక్కడ మరణించడం కాదు, ఆయన మరణమును పొంది తిరిగి లేచి
పునరుద్ధానుడై ఒక నిబంధన చేశాడు. నేను రెండవ రాకడలో వచ్చి నేను నాతో పాటు మీ అందరినీ ఎక్కడ తీసుకెళ్తాను అన్నాడు ఆయన. చెప్పాలి అందరూ, నిత్య జీవానికి తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము మూడవ నిబంధన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలమై ఉన్నాము. చప్పలు కొట్టండి. మనము మూడవ నిబంధన ఏమిటంటే, మన నిబంధన ఏంటి? మూడవ నిబంధన, యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఆయనతో నిరీక్షించిన ప్రతి వారిని యుగాయుగాలు నిత్య జీవములో ఆయనతో పాటు సదాకాలము ఆశీర్వాదకరమైన పురములో ఉండులాగన చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చాడు, ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన మరలా తిరిగి వస్తానన్నాడు. మనము పండగలు చేయొచ్చు. దేనికోసము చెయ్యాలో తెలుసా? మన హృదయాలను రెండవ రాకడ కొరకు మనము ఆయత్తపడి నిరీక్షణ కలిగిన హృదయాలతో వాక్యమును ధ్యానించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధనకు మనము యోగ్యులుగా ఎంచబడతాము. హల్లెలూయా. ఇప్పుడు మనము చూడండి, రెండంతలుగా ఆశీర్వదించబడిన ఆశీర్వాదము కంటే మూడవ నిబంధన అనేది నిరీక్షణ, ఆనందము. ఎందులో నిరీక్షిస్తే ఆనందం కలుగుతుంది? నిజమైన ఆనందము ఎక్కడ ఉన్నది? నిరీక్షించడంలో. చూద్దాం బైబిల్ గ్రంథంలో. పూర్వం మన పితరులు ఏ నిరీక్షణ ఇచ్చారు అంటే, వారు శరీర సంబంధమైన వాటిపైన మాత్రమే. అందుకు పౌలు గారు నేటి సంఘాలను ఎలా హెచ్చరిస్తున్నారు? పితరులంట శరీర సంబంధమైన వాటి కోసం నిరీక్షించి ఆశీర్వదించబడి శాపగ్రస్తులయ్యి మరణపాత్రులైపోయారు. దేవుని నిజమైన ఉద్దేశములను ఎరిగి వాళ్ళు జీవించలేదు. కాబట్టి అపోస్తులైన పౌలు గారు నూతన నిబంధన ఉద్దేశములను తెలియజేయడానికి ఇలా రాస్తున్నారండి. తీతుకు రాసిన పత్రిక